హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనము ఈరోజు చెప్పబోయేటువంటి వీడియోలో ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి అనమాట. ఈరోజు మనం ఆ అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ అమ్మవారి జయంతి అనమాట ఆ రోజు. కాబట్టి ఆ అమ్మవారి యొక్క విశేషాలను తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఆ అమ్మవారిని గురించి చిన్న ప్రార్థన చేసి ఆమెను గురించిన విశేషాలని మనం తెలుసుకుందాం. శ్రీ వాసవి స్తోత్రం అన్నమాట ఇది. శ్రీదేవీం నమయవ్వనాంచితతనుం శ్రీయప్రదాం కన్యకాం స్వర్ణాలంకృత భూషితం ధృతశుకాం సౌందర్యవారాం నిధిం కారుణ్యామృతవర్షిణీం నవమణిభ్రాజత్ కిరీటోజ్వలాం వైశ్యఖ్యాతకులోద్భవాం శృతినుతాం వందే సదా వాసవి. ఇప్పుడు మనం అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలను గురించి నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తానండి. వైశాఖ శుద్ధ దశమి ఏప్రిల్ 26వ తేదీన ఆదివారం ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి అనమాట. అయితే ఆ రోజున ఎందుకు ఆమె జయంతి జరుపుకుంటారు, ఆమె ఎక్కడ జన్మించింది, ఆమెకు సంబంధించినటువంటి విశేషాలని, ఆ అమ్మవారి యొక్క చరిత్రను గురించి మనం తెలుసుకుందాం. ఆమె మామూలు సామాన్య మానవురాలు కదనమాట. ఆమె పార్వతీదేవి యొక్క అంశగా వైశ్య కులస్తులు భావిస్తారనమాట. వైశ్యులందరూ కూడా ఆమెని వాళ్ళ ఇంటి ఆడబడుచుగా, వాళ్ళ ఇంటి ఇలవేల్పుగా, వైశ్యుల ఆరాధ్య దేవతగా ఆమె పేరు ప్రఖ్యాతి పొందిందనమాట. ఈ పండుగను ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నమాట. దక్షిణాది రాష్ట్రాల్లోనే విరివిగా ఈ పండుగను ఎక్కువగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ అమ్మవారి చరిత్ర 1000 సంవత్సరం క్రిందటిదనమాట. చూడండి, సాక్షాత్ ఆ పరమేశ్వరి అవతారమైనటువంటి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క కథ అది ఎన్ని సంవత్సరాల నాటిదంటే సుమారుగా 1000 సంవత్సరాల క్రితం నాటిదనమాట. దీనికి సంబంధించినటువంటి కథను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆ 1000 సంవత్సరాల క్రితం కుసుమ శ్రేష్ఠి అనేటువంటి ఒక నాయకుడు ఉండేవాడు అనమాట. ఆయన పెనుగొండ రాజధానిగా అక్కడి వైశ్యులకు రాజుగా పరిపాలిస్తున్నాడు అనమాట. అంటే వైశ్య కులస్తులందరికీ కూడా ఆయన ఒక లీడర్షిప్గా ఉండి ఆ ప్రాంతాన్ని, ఆ పెనుగొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన పేరు ఏంటంటే కుసుమ శ్రేష్ఠి అనమాట. అతని భార్య పేరు కుసుమాంబ. కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ అనమాట. వాళ్ళిద్దరూ వైశ్య కులస్తులు, భార్యాభర్తలు అనమాట. అయితే వాళ్ళకి ఎన్నేళ్ళు గడిచినా కూడా అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదనమాట. కాకపోతే ఆ రోజుల్లో ఇంకా సంతానం లేకపోతే చాలా విపరీతంగా పరితాపం చెందేటువంటి వాళ్ళు, బాధపడేటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన కుసుమ శ్రేష్ఠి ఏం చేశాడంటే, ఏదైనా సరే మనకు సలహా సంప్రదింపులు కావాలంటే గురువుని కదా సంప్రదిస్తాము. ఆ కుసుమ శ్రేష్ఠి కూడా వాళ్ళ గురువు అయినటువంటి భాస్కరాచార్యుల యొక్క సలహా మేరకి ఆయన పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. మనం కూడా రామాయణంలో వింటూ ఉంటాం కదా, దశరథుడికి కూడా సంతానం లేకపోతే, ముగ్గురు భార్యలను చేసుకున్న ముగ్గురికి కూడా సంతానం లేకపోతే ఆయన ఋష్యశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో ఆయన పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాతే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారని చెప్పి కూడా మనం రామాయణం ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మన కథలో ఈ కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతులు కూడా ఈ వాళ్ళ యొక్క గురువు అయినటువంటి భాస్కరాచార్యుల యొక్క సలహా మేరకి పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించారనమాట. ఆ యాగ ఫలితం కానీ ఏదన్నా కానీ ఆ దంపతులకి వైశాఖ శుద్ధ దశమి అప్పుడు శుక్రవారం వచ్చిందనమాట. ఆ రోజు శుక్రవారం నాడు ఒక కుమారుడు, కుమార్తె ఇద్దరు కూడా ట్విన్స్ అంటే కవల పిల్లలుగా జన్మించారనమాట. ఎవరికి? కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకి వైశాఖ శుద్ధ దశమి రోజున, ఆ రోజున శుక్రవారం అయింది వాళ్ళు జన్మించినప్పుడు. ఒక కుమారుడు, ఒక అమ్మాయి ఇద్దరు జన్మించారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఆ కుసుమ శ్రేష్ఠి పిల్లలు పుడితే నామకరణం చేస్తారు కదా, అప్పుడు ఆయన వాళ్ళకి ఏమని పేర్లు పెట్టాడు అంటే, కొడుక్కేమంటే విరూపాక్షుడని, కుమార్తెకేమంటే వాసవాంబ అని పేరు పెట్టారనమాట ఆ దంపతులు. కొడుక్కేమంటే విరూపాక్షుడు, కుమార్తెకేమంటే వాసవాంబ అని పేరు పెట్టారనమాట. ఈ విధంగా రోజులు గడిచే కొద్దీ వాళ్ళిద్దరూ కూడా దినదిన ప్రవర్ధమానం చెందుతూ శుక్లపక్ష చంద్రుని వలె పెరిగి పెద్దయ్యారు. అంటే వాళ్ళు
ఈ చంద్ర పౌర్ణమికి దగ్గరలోనే కదా, ఇంక పౌర్ణమి 4 రోజులే కదా మధ్యలో ఉంది. కాబట్టి ఆ చంద్రకళతో చాలా దేదీప్యమానంగా, చాలా కాంతివంతంగా, తేజోవంతంగా ఉండేవాళ్ళనమాట. ఈ విధంగా రోజులు గడిచే కొద్దీ కూడా వాళ్ళు దినదిన ప్రవర్ధమానం చెందుతూ శుక్లపక్ష చంద్రుడు ఎలా అయితే పెరిగి ఆకర్షణీయంగా ఉంటాడో, వాళ్ళిద్దరూ కూడా ఆ విధంగా పెరిగి పెద్దయ్యారనమాట. చాలా చూడ్డానికి ఆకర్షణీయంగా, అందంగా అన్ని కళలు వాళ్ళు సంతరించుకున్నారనమాట. విరూపాక్షుడు యుద్ధ విద్యల్లో ఆరితేరి అన్ని యుద్ధ విద్యలు నేర్చుకొని విరూపాక్షుడు తన తండ్రి తర్వాత రాజ్యభారాన్ని ఆయన మోసేందుకు సిద్ధమయ్యాడనమాట. ఇంకా కుమార్తె అయినటువంటి వాసవాంబ, ఈమె సంగీతం, తర్కశాస్త్రాల్లో ఆరితేరి యువతులందరికీ, ఎందుకంటే ఆ రోజుల్లో పెద్దగా చదువుకునే వాళ్ళు కాదు కదా, కాబట్టి ఈమె బాగా చదువుకొని సంగీతం, తర్కశాస్త్రాల్లో మంచి నైపుణ్యాన్ని సంపాదించి ఆ రోజుల్లో ఉండేటువంటి యువతులందరికీ కూడా ఆదర్శంగా నిలిచిందనమాట. చదువుకోననమాట. అయితే అప్పట్లో ఈ పెనుగొండ రాజ్యం అనేది ఇది సామంత రాజ్యం అనమాట. ఇది ఎవరి యొక్క కంట్రోల్ కింద ఉండేది అంటే వేంగి రాజ్యంలో భాగంగా ఉండేదనమాట. వేంగి రాజ్యంలో ఈ పెనుగొండ అనేటువంటిది ఒక సామంత రాజ్యంగా ఒక భాగంగా ఉండేదనమాట. మెయిన్ సామ్రాజ్యం ఏంది? వేంగి సామ్రాజ్యం. వేంగి సామ్రాజ్యం కింద ఈ పెనుగొండ రాజ్యాన్ని పరిపాలించేటువంటి కుసుమశ్రేష్ఠి అనేటువంటి ఈయన వైశ్యుల లీడర్ అనమాట. వైశ్యుల యొక్క నాయకుడు. ఆయన యొక్క వేంగి రాజుల యొక్క కంట్రోల్‌లో ఉండేవాడనమాట. అయితే ఆ వేంగి రాజ్యాన్ని అప్పట్లో ఎవరు పరిపాలిస్తున్నాడు అంటే విష్ణువర్ధనుడు అనేటువంటి రాజు ఆ వేంగి రాజ్యం మొత్తాన్ని కూడా పరిపాలిస్తూ ఉండేవాడనమాట. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు దేశం మొత్తానికి మనకెవరు? ప్రధానమంత్రి. ఆ తర్వాత దేశాన్ని కొన్ని రాష్ట్రాలుగా ఒక్కొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారు. మళ్ళీ రాష్ట్రానికి అంతరికి అధిపతి ఎవరంటే ముఖ్యమంత్రి. మళ్ళా ఒక్కో రాష్ట్రానికి మళ్ళా కొన్ని జిల్లాలుగా విభజించారు. అదేవిధంగా ఆ రోజుల్లో కూడా ఈ పెనుగొండ అనేటువంటిది వేంగి రాజ్యంలో అంతర్భాగంగా ఉండేదనమాట. కాబట్టి ఆ వేంగి రాజ్యానికి రాజు ఎవరంటే విష్ణువర్ధనుడు. ఆయన పర్యటిస్తూ ఉంటాడు కదా రాజు. ఓ రోజు ఆ విష్ణువర్ధనుడు తన యొక్క రాజ్య పర్యటనలో భాగంగా ఈ పెనుగొండ దానికి చేరుకున్నాడు. తన యొక్క సామంత రాజు కదా, ఎలా ఉన్నారు చూద్దామని చెప్పి పెనుగొండ రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ ఈ కుసుమ శ్రేష్ఠి తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడనమాట. అక్కడ ఆ ఇంట్లో ఈ వాసవిని చూశాడనమాట ఆయన. ఎవరు? ఆ విష్ణువర్ధనుడు వేంగి రాజు అనమాట. చూసి ఆమె మీద మనసు పారేసుకున్నాడు. సరే వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన కబురు పంపించాడు. నేను అమ్మాయిని వాసవిని వివాహం చేసుకుంటాను అని చెప్పి ఆ కుసుమ శ్రేష్ఠికి వర్తమానాన్ని పంపించాడనమాట. కానీ విష్ణువర్ధన్‌కి తన కుమార్తెనిచ్చి చేయడం అనేటువంటిది ఆ కుసుమ శ్రేష్ఠి కుటుంబంలో ఎవరికీ కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కులాచారాలు ఎక్కువగా ఉండేవి కదా. వీళ్ళు వైశ్యులు, ఆయన రాజు, క్షత్రియులనమాట. కాబట్టి వాళ్ళకిచ్చి చేయడం అనేటువంటిది వీళ్ళకి ఎవరికీ కూడా ఏమాత్రమే ఇష్టం లేదు. అంతేగాకుండా అప్పటికే వివాహం అయిపోయింది ఆయనకి. రాజు కాబట్టి ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఆ రోజు క్షత్రియ సాంప్రదాయం ప్రకారం ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా. కాబట్టి అప్పటికే పెళ్ళయ్యి వయసులో చాలా పెద్దవాడైనటువంటి విష్ణువర్ధనుడికి ఈ వాసవి అమ్మాయి ఎట్లా ఉందంటే అందాల రాశి, సకల గుణశీలైనటువంటి వాసవాంబనిచ్చి వివాహం చేయాలన్న ఆలోచన వారికి ఎవ్వరికీ కూడా అసలకి సుతరాము ఇష్టం లేదనమాట. నచ్చలేదు. అందుకే వాళ్ళేం చేశారంటే, మేము వివాహం చేసుకోవడానికి సుముఖంగా లేము అనేటువంటి వర్తమానాన్ని రాజుకు పంపించారనమాట. ఎప్పుడైతే తిరస్కారం చెప్పారో, మేము చేసుకోమని చెప్పారో, రాజు కదా, ఆయనకి చాలా ఆగ్రహం వచ్చిందనమాట. తనతో వివాహానికి అంగీకరించలేదని ఆ కుటుంబం మీద ఈ విష్ణువర్ధనుడు అనేటువంటి మహారాజు చాలా ఆగ్రహించాడనమాట. ఇంక అంతేగాకుండా వాసవాంబని బలవంతంగానైనా సరే తీసుకోరాండి, నేను ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి సైన్యాన్ని పంపించాడనమాట. అయితే అప్పట్లో ఈ ఆర్య వయస్సులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమంటే వాళ్ళందరినీ కూడా సమావేశపరిచాడు. ఈయన వయస్సులకు నాయకుడు కదా ఈ కుసుమశ్రేష్ఠి. వాళ్ళందరినీ సమావేశపరిచి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఈ విధంగా విష్ణువర్ధనుడు రాజు అడిగాడు అని చెప్తే, ఈ విష్ణువర్ధనుని సైన్యాన్ని అడ్డుకునేందుకు ఈ పెనుగొండ ఈ రాజ్యం చుట్టుపక్కల ఉండేటువంటి 714 గోత్రాలు 714 గోత్రాల ఆర్య వైశ్యులు సమావేశమయ్యారనమాట. వాళ్ళల్లో కొందరేందంటే ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు కూడా విష్ణువర్ధనుడికి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకున్నారనమాట. 714 మంది ఇంటి పేరులో గోత్రాలు 714 గోత్రాలునైతే అనుకోనండి. 714 ఇంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఈ ఆర్య వయస్సులు ఎలా అయినా సరే విష్ణువర్ధనుడికి వ్యతిరేకంగా తమ ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా ఆయనకు వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకున్నారనమాట. మరికొందరు ఏంటంటే
ఎందుకయ్యా ఈ గోలంతా, ఈ గలాట అంతా, ఆమెను ఆ రాజుకిచ్చి వివాహం చేస్తే ఏ సమస్య ఉండదు కదా, ఇంతటి రక్తపాతం ఉండదు కదా అని కొంతమంది ఆ రకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనమాట. కొందరేమంటే లేదు, ఆమెనేంది, మనం మనం కోమట్లం, వైశ్యులం, వాళ్ళకిచ్చి చేసేదేంది, వద్దు. ఆయన చాలా పెద్దవాడు, ఈ అమ్మాయి చాలా చిన్నమ్మాయి, అందాల రాశి, సుగుణాల రాశి, మంచి చదువుకున్న అమ్మాయి, సౌందర్య రాశి, కాబట్టి ఆమెను ఇవ్వొద్దు అని, ఆమె తరఫున అవసరమైతే మేము మా ఊపిరినంత వరకు కూడా పోరాడతామని చెప్పి 714 కుటుంబీకులు చెప్తే, కొంతమంది ఏంటంటే ఎందుకు ఈ గలాట అంతా, ఇచ్చి చేసేస్తే సరిపోతుందని కొంతమంది వ్యక్తం చేశారనమాట. ఇవన్నీ విన్న ఈ ఆర్యవైశ్యుల వాదనలన్నీ కూడా విన్నటువంటి ఈ వాసవిదేవి, అయ్యో! మీరు నా కోసం ఎలాంటి రక్త తర్పణం కూడా జరగడానికి నేను ఇష్టపడను. నాకిష్టం లేదు. మీరు నా కోసం కూడా ఎలాంటి గలాటాలు పెట్టుకోవద్దు, యుద్ధం చేయొద్దు. రక్త తర్పణం అనేది జరగడం నాకిష్టం లేదు అని చెప్పి, అందుకు బదులుగా ఆమె ఏం చేసిందంటే, తనని ఎవరైతే సమర్థించారో, తనకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో, ఆ కొద్ది మందితో కలిసి ఆమె హోమగుండంలో ఆత్మ బలిదానానికి ఒక చితి ఏర్పరుచుకొని, దాంట్లో ఆత్మార్పణం చేసుకోవడానికి అగ్నిగుండంలో దూకి ఆత్మ బలిదానానికి సిద్ధపడిందనమాట. ఆ బలిదానం కోసం హాజరైన వారందరి ఎదుట కూడా ఆమె అప్పుడు చెప్పింది, నేనెవరినో కాదు, నేను సామాన్య మానవురాలిని కాదు, సాక్షాత్ పార్వతీదేవి యొక్క అంశనే అని తన అవతార రహస్యాన్ని తెలిపి ఆమె తన యొక్క నిజ రూపాన్ని చూపించిందనమాట అక్కడ ఉండేటువంటి ఆర్య వైశ్యులందరికీ కూడా. అర్థమైంది కదండి. ఆమె ఏం చేసిందంటే, నా కోసం ఎవరు కూడా రక్తార్పణ చేయడానికి సిద్ధపడొద్దని చెప్పి, తనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరితో కూడా హోమగుండాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ హోమగుండంలో ఆత్మ బలిదానం చేయడానికి సిద్ధపడిందనమాట. అయితే అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆ బలిదానం కోసం అక్కడికి చాలా మంది హాజరయ్యారు కదా! అందరూ చూడటానికి వచ్చారనమాట. వాళ్ళందరి ఎదుట కూడా ఆమె తన యొక్క అవతార రహస్యాన్నంతా కూడా చెప్పి, తన నిజ రూపాన్ని చూపించింది. నేను పార్వతీదేవి యొక్క అంశని అని చెప్పి ఆమె తన నిజ రూపాన్ని అందరికీ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ చూపించిందనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ వాసవి మాత, ఈ వాసవి అమ్మాయి ఈ ఆత్మ బలిదానానికి సిద్ధపడిందో, వెంటనే ఆ మాట వినంగానే ఆ విష్ణువర్ధనుడు అనేటువంటి రాజు రక్తం గక్కుంటూ మరణించాడనమాట. అంటే ఆమెను బలాత్కారం చేయబోయాడు కదా! ఎప్పుడైతే ఆమె బలిదానానికి సిద్ధపడిందో, ఆ విష్ణువర్ధనుడు కూడా రక్తం గక్కుని మరణించాడు. అప్పటి నుండి కూడా ప్రజలందరూ ఈ వాసవిదేవి యొక్క మహత్యాన్ని గ్రహించి ఆమెను కొలుచుకుంటూ, ఆమె నేర్పినటువంటి విలువలతోటి జీవిస్తూ కాలం గడిపారనమాట. ఆ తర్వాత ఈ వాసవిదేవి యొక్క సోదరుడు పాపం ఆమె అగ్నిలో ఆత్మ బలిదానం చేసేసుకుంది. కాబట్టి అంటే తను వచ్చినటువంటి అవతార రహస్యం చెప్పి ఆమె ఆత్మ బలిదానం చేసేసుకుందనమాట. కాబట్టి అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ అమ్మవారి యొక్క తత్వాన్ని, మహత్యాన్ని గ్రహించి వాళ్ళందరూ కూడా ఆమెను కొలుచుకుంటూ, ఆ వైశ్యులందరూ కూడా ఆమె నేర్పిన విలువలతోటే జీవిస్తూ కాలం గడిపారనమాట. వాసవిదేవి సోదరుడు విరూపాక్షుడు ఏం చేశాడంటే, ఆ పెనుగొండలో ఆలయాన్ని నిర్మించి దాన్ని ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాడనమాట. ఆ విరూపాక్షుడు ఆమె సోదరుడనమాట. కాబట్టి ఆమె తన కోసం ఎలాంటి యుద్ధాలు జరగడం ఇష్టం లేనటువంటి వాసవి తల్లి అహింసకి కట్టుబడిన దేయ సిద్ధాంతాన్ని ప్రబోధించిన అందరికీ కూడా అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించిందనమాట. స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు, తాను నమ్మిన విలువల కోసం ప్రపంచ సుఖాలన్నింటినీ కూడా వదులుకున్నందుకు వాసవిదేవి గొప్ప పుణ్యమూర్తిగా, వైశ్యులకు పూజ్యురాలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందనమాట. కాబట్టి వాసవిదేవిని కేవలం ఆర్య వైశ్యులే కాదు, వైశ్యుల్లోని ఇతర శాఖల వారు, జైనులు, ఇంకా అందరూ కూడా చాలామంది కూడా ప్రజలందరూ కూడా ఎక్కువగా పవిత్రంగా కొలుచుకుంటూ ఉంటారనమాట. ఆమెను గనక పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే మాయమైపోతుంది అని చెప్పి నమ్ముతారనమాట. విశ్వసిస్తారు అంటే నమ్ముతారనమాట అందరూ కూడా. అమ్మవారికి ఈ వాసవి మాత అమ్మవారికి పార్వతీదేవి యొక్క అంశే కదా! కాబట్టి శుక్రవారం అంటే చాలా ఇష్టము. కాబట్టి ఎందుకంటే ఆమె అవతరించింది కూడా శుక్రవారం రోజే. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం రోజున ఆమె అవతరించింది కాబట్టి, ఆమెకు శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి, శుక్రవారం రోజున అమ్మవారిని గనక పూజిస్తే మరింత విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తుందని చెప్పి భక్తులందరూ కూడా నమ్ముతారనమాట. కాబట్టి మనం రేపు 26వ తేదీ ఆదివారం ఈ వాసవి అమ్మవారి జయంతిని మనందరం కూడా పూజిద్దాం. అమ్మవారిని పూజించి సకల శుభాల్ని కూడా ఈమె వాసవి కన్యకా పరమేశ్వరుని కూడా పిలుస్తారనమాట. అంటే కన్యగానే ఆమె ఆత్మ బలిదానం చేసుకుంది కాబట్టి ఆమె పేరు వాసవి. కాబట్టి మొత్తం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని ఈమె వైశ్యులకు బాగా ఎక్కువగా ఇలవేల్పుగా పూజిస్తారండి.
పెనుగొండలో దీన్ని మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. అక్కడ 7 అంతస్తుల గోపురంతోటి ఆలయం కూడా కట్టబడి ఉంది. అదేవిధంగా మేము నెల్లూరులో ఉంటామని చెప్పాను కదండీ! మాకు నెల్లూరులో కూడా స్టోన్ హౌస్ పేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉంది. దాన్ని ఈ మధ్యనే పునర్నిర్మించడం కూడా జరిగింది. చాలా అత్యద్భుతంగా, శోభాయమానంగా, సుందరంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా దసరాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలు కూడా అక్కడ విశేషంగా జరుగుతాయన్నమాట. చాలా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున, సుందరంగా, శోభాయమానంగా నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికి ఎక్కడ దగ్గరలో ఆలయాలుంటే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అమ్మవారిని శ్రద్ధగా పూజించి ఆమె యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం అన్నమాట. ఇది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత విశేషాలన్నమాట. కాబట్టి ఆమె ఆ రోజు జన్మించింది కాబట్టి ఆమె జయంతి రోజున మనం ఆమె యొక్క జీవిత విశేషాలు, ఆమె త్యాగ నిరతి, ఆమె ఎలా జన్మించింది, ఎందుకు ఆమె ఆత్మార్పణ చేసుకునే విషయాలు తెలుసుకుంటే కదా మనకి ఆమె యొక్క మహత్యాన్ని గురించి ఎక్కువగా తెలిసేది. కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకు వివరంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పూజించి ఆమె కృపకు పాత్రులవ్వాలని కోరుకుంటూ, నేను ఇంకా కూడా ఆమెకు సంబంధించినటువంటి అనేక స్తోత్రాలున్నాయి. వాసవి కన్యకా పరమేశ్వరి స్తోత్రము, అష్టోత్తరము, దండకము ఇలాంటివన్నీ కూడా మీకే వచ్చో అవన్నీ కూడా భక్తి ప్రపత్తులతో చదువుకొని అందరూ కూడా ఆమెను ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.